హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయతో 2 రకాల పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం. మామిడికాయ పచ్చిమిర్చితో ఒక పచ్చడి, మామిడికాయ తురుముతో ఒక పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఒక 15-20 డేస్ అయితే బయట పెడితే నిల్వ ఉంటుంది. ముందైతే ఒక 3 మామిడికాయలు తీసుకుందాం, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకుందాం. మామిడికాయ పొట్టు తీసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాక అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు గుప్పెడన్ని వెల్లిపాయలు తీసుకొని ఇలా కోర్స్గా దంచుకొని పక్కకు పెట్టుకోవాలండి. అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ ఎల్లిపాయలు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొన్ని మెంతులు, ఆవాలు వేసుకోవాలి. వాటితో పాటు మనం ముందే నూరుకొని పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక 15 డేస్ అట్లా బయట పెట్టినా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ ఉంటుంది. ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అదే మామిడికాయ తురుము పచ్చడి అయితే 1 మంత్కి పైనే ఉంటుందండి బయట పెడితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం, మెంతి పొడి, కొంచెం ఆవాల పొడి, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఏం ఉడికిపో అవసరం లేదండి. అంతా ఉప్పు, కారం అన్ని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. రైస్లోకైనా, చపాతీలకైనా అన్నిట్లకి బాగుంటుందండి. కొన్ని వెల్లుల్లి వేసేసుకొని దింపి పక్కకు పెట్టుకోవడమే. ఇప్పుడు తురుము ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తుడిసి పొట్టు తీసేసుకొని మంచిగా తురుముకోవాలండి మామిడికాయలని. ఇలా తురుముకొని కొంచెం వెల్లిపాయలు కూడా సేమ్ ముందు వీడియో లాగానే దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. కరివేపాకు, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర, పోపు గింజలు, ఎండుమిర్చి కావాలండి దీనికి. ఇప్పుడు కళాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ సరిపోయే తెలిసిపోతుంది కదండి, మనం ఎంత పచ్చడి పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు గింజలు, ఆవాలు, మెంతులు కూడా వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు, ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదంతా చల్లారిపోవాలండి, కొంచెం కూడా వేడి ఉండొద్దు. ఈలోపు మనం ఈ పచ్చడి అయితే చల్లారిపోయింది కదండి, ఇది బాటిల్లో వేసేసుకుందాం.
ఇప్పుడు మనం ముందే పోపు చేసి పెట్టుకున్నాం కదండి తురుము పచ్చడి కోసం, అదైతే చల్లారిపోయింది. అందులో ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. దాంతోపాటు ఆవాల పౌడరు, మెంతు పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని అంతా కలుపుకున్నాక మనం తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయలు, అది కూడా వేసేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా 2 రకాల పచ్చళ్ళు చేసి పెట్టుకున్నామంటే దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి పచ్చిమిర్చి మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.